సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏరువాకను ప్రారంభించిన మంత్రి ఆనందబాబు, రైతుల్లో తొణికిసలాడిన ఆనందం. ప్రభుత్వ చర్యలతో ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వీర్యం. డీలర్ల సమ్మెకి రాష్ట్ర అధ్యక్షులు మాధవరావు వెల్లడి. నగదు బదిలీపై పెదవి విరుపు. దొంగను పట్టిన పోలీస్. 4 లక్షల విలువ గల బంగారు ఆభరణాలు స్వాధీనం. డీఎస్పీ వెల్లడి. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. వేమూరులో వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ అంతటా ఏరువాక పండుగ సందడి నెలకొంది. తెనాలిలోనూ అటు వేమూరులోనూ ఏరువాక కార్యక్రమాన్ని రైతన్నలు ప్రారంభించారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు వేమూరులోని రైతు మార్కెట్ వద్ద ఏరువాకను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అరటి వంటి ఫలసాయ మొక్కల ద్వారా వచ్చిన పండ్లను, కాయలను మంత్రి ఆనందబాబుకు రైతులు అందజేశారు. వాటి ఫలసాయ వివరాలను కూడా మంత్రికి తెలియజేశారు. ఇదే విధంగా ప్రభుత్వం ఇచ్చిన విత్తనాలు, ఫలసాయం కూడా మంత్రికి వివరించారు. అనంతరం వరి నాటే ట్రాక్టర్లను మంత్రి నక్కా ఆనందబాబు ప్రారంభించారు. రైతు శ్రేయస్కరం కోసం, సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్టు పనిచేస్తుందని మంత్రి తెలియజేశారు. మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ కె శశిధర్, వేమూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని జాతీయ ఉత్పత్తి పంపిణీ పథకాల నిర్వహణాదారులు సంక్షేమ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దివి లీలా మాధవరావు తెలిపారు. జీటీవీతో లీలా మాధవరావు మాట్లాడుతూ, ఇప్పటికే ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా పంచదార, కిరోసిన్ వంటి వాటిని నిలుపుదల చేసిందని తెలిపారు. రేషన్ షాపుల ద్వారా ప్రజలకు అందించే సరుకులకు నగదు బదిలీ విధానం అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు పంపిణీ చేసే బాధ్యత ప్రభుత్వం డీలర్కు అప్పగించిందని, అయితే దానికి సంబంధించిన బకాయిల బిల్లును ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదని ఆయన తెలియజేశారు. ఈ పాస్ విధానం ద్వారా సరుకులు పంపిణీ చేస్తున్న డీలర్లపై రాష్ట్రంలో విజిలెన్స్ దాడులు ఎక్కువయ్యాయని ఆయన అన్నారు. డీలర్లకు ప్రత్యామ్నాయ ఆదాయం చూపించడానికి ప్రభుత్వం విడుదల చేసిన జీవో 20ను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని డీలర్లు చాలీ చాలని జీతాలతో తమ జీవన విధానాన్ని గడుపుతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం డీలర్ల యొక్క సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని లీలా మాధవరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజున ప్రజా పంపిణీ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వ విధానాల వలన ఈ సబ్సిడీలు తగ్గించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ భరించి ఇచ్చే పంచదారను కానీ, కిరోసిన్ కానీ రేషన్ షాపుల నుంచి తొలగించడం జరిగింది. రేషన్ షాపులు మనుగడ అనేది ఈ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, పేద ప్రజలకు పట్టిన అన్నం పెడతాం కోసం సబ్సిడీ సరుకులు ఇచ్చి ప్రజలను ఆదుకోవటం కోసం పెట్టినటువంటి వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థను ఈ రోజున సబ్సిడీ భారం తగ్గించుకునే దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం వరుసనే చాలా రకాల వస్తువులు తగ్గించుకుంటూ ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసేటట్టుగా పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఈ వ్యవస్థ మీద రాష్ట్రంలో ఉన్నటువంటి 29,000 మంది డీలర్లు, మా దగ్గర పనిచేసే 29,000 మంది సహాయకులతో పాటుగా ఈ అమాలీస్ ఉన్నారు గోడౌన్లో, వాళ్ళు ఒక 5,000 మంది, రాష్ట్రంలో ఉన్నటువంటి హాకర్స్, కిరోసిన్ హాకర్స్ ఒక 5,000 మంది, అంటే సుమారుగా 70,000 కుటుంబాల్లో రోడ్డును పడే పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పటికే చాలీచాలన కమిషన్తో మేము జరుగుతూ ఉంది. ఇటీవల ముఖ్యమంత్రి గారు మా విన్నపాలన నుంచి 20 రూపాయలు ఉండే కమిషన్ 70 రూపాయలు చేశారు. ఇప్పుడు ఒక బియ్యం మీద మా రాష్ట్రంలో ఉన్నటువంటి డీలర్లందరూ కూడా యావరేజ్ని చూసుకునేటట్టయితే 500 కార్డులు ఉన్న డీలర్లకి మొత్తం మీద 6,650 రూపాయలు ఖాళీ కోతలతో సహా కమిషన్ వస్తే 3,400 రూపాయలు, 3,900 రూపాయలు ఖర్చులు అవుతూ ఉంటే సుమారుగా 2,000 రూపాయలే మిగులుతూ ఉంది. ఆ 2,000 రూపాయలతో కుటుంబం జీవించడం అనేది అసాధ్యం. ఈ వ్యవస్థ మీద గత 40 సంవత్సరాలుగా ఆధారపడినటువంటి మా రేషన్ డీలర్లలో గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. ఇదే వృత్తిగా నమ్ముకుని ఉన్నాం. ప్రస్తుతం మేము కోరేది ఏంటంటే, ఈ వ్యవస్థ నిర్వీర్యం కాకుండా దీనికి ప్రత్యామ్నాయంగా మాకు కొన్ని మార్గాలు చూపించమని అడుగుతున్నాం. ప్రభుత్వం మీద భారం పడకుండా విన్నవించడం జరిగింది. ఏది ఏమైనా కానీ మా యొక్క సమస్యలు ఇప్పుడు మెల్లిగా ఇవాళ మాకు అన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. ఒక బియ్యం ఉన్నాయి. ఈ విజిలెన్స్ డిపార్ట్మెంట్ని పెట్టి ఒక్కొక్క ఎమ్మెల్యేస్ పాయింట్లో 6 కేసులు అంటే జిల్లాకు వచ్చేటప్పటికి 120 కేసులు టార్గెట్గా వాళ్ళకి నిర్ణయించి వాళ్ళ చేత మా మీద దాడులు చేపించి కేసులు పెట్టి దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.
తర్వాత మా రేషన్ డీలర్లందరికీ కూడా ముద్రా బ్యాంకు ద్వారా 2 లక్షల రూపాయలు రుణాలు ఇప్పించాలని, అదేవిధంగా నగదు బదిలీ విధానం అని ఒకటి పెడతా ఉన్నారు. ఇప్పుడు నగదు బదిలీ విధానాన్ని అసలు ఈ బియ్యానికి పెట్టాల్సిన అవసరం ఏం లేదు, చాలా ఉన్నాయి పెట్టాల్సినవి ముందు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ వీళ్ళు కానీ నగదు బదిలీ విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఒకవేళ నగదు బదిలీ విధానం పెట్టాలని ఆలోచన వస్తే మాత్రం కార్డుదారుడు మా దగ్గరికి వచ్చి ఏలు ముద్ర వేస్తారు కాబట్టి అతని అకౌంట్లో డబ్బులు పడ్డప్పుడు అదే టైంలో ఆ సరుకులు రావాల్సిన కమిషన్ కూడా మా అకౌంట్లో పడేటట్టుగా చేస్తేనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము విన్నవించడం జరిగింది. దొంగతనమే వృత్తిగా చేసుకుని అందిన చోటల్లా దొంగతనాలు చేస్తూ పోలీసుల నుండి తప్పించుకొని తిరుగుతున్న దొంగను 3 టౌన్ పోలీసులు పట్టుకున్నారు. అతని నుండి 4 లక్షల విలువ కలిగిన బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. దొంగతనాలకు అలవాటు పడ్డ ఇస్త్రం సువర్ణరాజును పట్టుకున్న 3 టౌన్ పోలీసులు అతని నుండి 160 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ రమణమూర్తి మీడియాతో మాట్లాడుతూ తెనాలి చెంచుపేటకు చెందిన సువర్ణరాజు 2014 నుండి దొంగతనాలు చేస్తున్నారని చెప్పారు. ఇంతకుముందు దొంగతనం కేసులో అరెస్టైన సువర్ణరాజు జైలు శిక్ష అనుభవించి ఇటీవలే బయటకు వచ్చాడని డీఎస్పీ చెప్పారు. అయితే ఎన్వీఆర్ కాలేజ్ సమీపంలో పోలీసులు నాకాబందీ నిర్వహిస్తుండగా పోలీసులను చూసి పారిపోతున్న సువర్ణరాజును పోలీసులు పట్టుకొని విచారించగా చేసిన దొంగతనాలు బయటపడ్డాయని డీఎస్పీ చెప్పారు. సువర్ణరాజు నుండి స్వాధీనం చేసుకున్న సొత్తు విలువ 4 లక్షల రూపాయలు ఉంటుందని చెప్పిన డీఎస్పీ ప్రజలు కూడా దొంగతనాలు జరగకుండా జాగ్రత్త పడాలని రమణమూర్తి కోరారు. ఇందిరానగర్లో ఒక తాళం వేసుకున్న ఇంటిని తాళం మొదలుకొట్టి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు ఎవరు లేరు, ఇంట్లో ఎవరు వ్యక్తులు లేనప్పుడు ఆ బీరోలో ఉన్న నగలు అవన్నీ కూడా దొంగతనం జరిగినాయని చెప్పి మన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అదేవిధంగా 3 రోజుల క్రితం మనకి ఇక్కడ గుంటూరు చెందిన కొంతమంది వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి ఆటోల్లో తిరిగి వెళ్తుంటే వాళ్ళకు సంబంధించిన ఈ నగలు కూడా బ్యాగ్లో పెట్టుకుంటే వాళ్ళతో పాటు ఆటోలో ఎక్కి అవి కూడా దొంగతనం చేశాడు. వాళ్ళు రైల్వే స్టేషన్కి వచ్చేలోపు ఈ 2 కేసులకు సంబంధించి అతను దొంగతనం చేసిన విషయం అంతా కూడా మనకు చెప్పిన తర్వాత అతని దగ్గర నుంచి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మంగళసూత్రం, ఈ నల్లపూసల దండ, ఈ చైన్స్, ఈ ఉంగరాలు ఇవన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మొత్తం 158 గ్రాములు. ఇవి 158 గ్రాముల బంగారం విలువ సుమారుగా 4 లక్షల రూపాయలు ఉంది. అతని దగ్గర నుంచి రికవర్ చేసి ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఈ కేసు విషయంలో అంటే నాకాబందీ టైంలో ఇతన్ని అనుమానించి అతను పట్టుకుని తర్వాత ఈ ప్రాపర్టీ అంతా రికవర్ చేసిన మా కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్ అందరినీ కూడా సిఐ గారు అందరూ కూడా అభినందించారు. ఇతను సువర్ణరాజు అనే అతను సుమారు 2014 నుంచి ఇదే విధంగా దొంగతనాలు చేసుకుంటాడు. దొంగతనాలు చేసిన తర్వాత మొన్న ఫిబ్రవరిలోనే జైలు నుంచి బయటకు వచ్చాడు. జైల్లో దీని నుంచి ఫిబ్రవరిలో వచ్చిన తర్వాత మొదట ఇక్కడది దొంగతనం చేసి మనకి మళ్ళీ దొరికాడు. ఏదైనా కూడా ప్రజలందరూ కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు తాళాలు అవి జాగ్రత్తగా వేసుకోవటం, తర్వాత విలువైన వస్తువులు ఇంట్లో ఉంచుకోవద్దని చెప్పి మనం పదే చెబుతూనే ఉన్నాము. దాని విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. మీడియా సమావేశంలో సిఐ అశోక్ కుమార్, ఎస్ఐ నజీర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మార్కెట్లో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో ప్రజలు నిరాశ చెందుతున్నారు. ఏది కొనాలన్నా కేజీ 10-15 రూపాయలు అదనంగా ఇచ్చి కూరగాయలు కొనే పరిస్థితి వచ్చిందంటూ వాపోతున్నారు. రైతు బజార్లో కూరగాయ ధరలు మండుతున్నాయి. మార్కెట్లో కూరగాయలు తాజాగా లేకపోయినా వాటి ధరలను చూసి కొనుగోలుదారులు బెంబేలెత్తుతున్నారు. ఏ కూరగాయ ధర చూసినా కేజీ 25 రూపాయలు పైమాటే. శుక్రవారం ధరలు ఇలా ఉన్నాయి. కేజీ క్యారెట్ 72 రూపాయలు, క్యాబేజీ 60 రూపాయలు, బీన్స్ 90 రూపాయలు, టమాటా 27 రూపాయలు, మిర్చి 34 రూపాయలు, బంగాళదుంప 15 రూపాయలు, కీరదోస 36 రూపాయలు, చామదుంప 25 రూపాయలు. ఒక్కసారిగా కూరగాయల ధరలు ఇలా ఉండటంతో ఏం కొనాలో ఏం తినాలో తెలియని పరిస్థితి నెలకొంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రజలు ఏమీ తినలేని పరిస్థితి దాపరిస్తుంది. అధికారులు కూడా దృష్టి సారించాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. ధరలు ఎప్పుడు అదుపులోకి వస్తాయో వేచి చూడాల్సిందే. భావి తరాల వారికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా వ్యర్థాలను తొలగించే ప్రక్రియపై ప్రత్యేక దృష్టిని సారించినట్లు ఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ తెలియజేశారు. జిగ్మా ఎన్విరాన్మెంట్ సొల్యూషన్ సంస్థ కంపోస్ట్ యార్డ్ను పరిశీలించింది.
పట్టణంలోని కంపోస్ట్ యార్డ్లో ఉన్న వ్యర్థాలను తొలగించే ప్రక్రియను చెన్నైకి చెందిన ప్రముఖ జిగ్మా సంస్థ బృందం కంపోస్ట్ యార్డ్ను పరిశీలించింది. ఈ సందర్భంగా ఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ తడి చెత్త పొడి చెత్తను వేరు చేయగా ఉన్న వ్యర్థ పదార్థాల ద్వారా సేంద్రియ ఎరువులను బయోగ్యాస్ వంటి వాటిని తయారు చేయడం జరుగుతుందని తెలియజేశారు. దీనికి సంబంధించిన ఫైలు స్వచ్ఛంద కార్పొరేషన్లో ఉంచి అనుమతులు రాగానే జిగ్మా సంస్థ పనులు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. మరి మనం తడి చెత్త పొడి చెత్త విడదీయంగా మన సేల్ అవ్వటము, బయోగ్యాస్ కంపోజ్ చేయటము, వర్మీ కంపోస్టు, సేంద్రియ ఎరువు తయారు చేయంగా మిగిలినంతా కూడా మనం ఎక్కడైతే ఈ కంపోస్ట్ యార్డ్లో గుట్టలుగా పెరిగిపోయినాయో మరి భావితరాల వారికి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఇవి మొత్తం కూడా ప్రాసెస్ చేసి దేనికది అంటే రబ్బర్కి రబ్బరు, ప్లాస్టిక్ మరి మిగతాది ఆర్డీఎఫ్ అనేదేమి మిగతా అంతా కూడా వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్ జిగ్మా అనే సంస్థ వాళ్ళు చేస్తున్నారు. ఆల్రెడీ కుంభకోణంలో చేస్తున్నారు. మనం ఎప్పుడైతే ప్రభుత్వం వారి స్వచ్ఛంద కార్పొరేషన్ వారికి మన దగ్గర ఇప్పుడు దరిదాపు 45,000 టన్నుల ఇక్కడ పెరిగిపోయింది కొండలాగా. మరి దీని గురించి మన స్వచ్ఛంద కార్పొరేషన్ రాస్తున్నాము. వారు చెప్పిన ప్రకారం మరి జిగ్మా అనే సంస్థ వారు ఇక్కడ వచ్చి పరిశీలించడం జరిగింది. వారు మరి సంతృప్తి వ్యక్తం చేశారు. మాకు ఇక్కడ ప్లేస్ ఉంది, ఇక్కడ అన్ని ప్రొవైడ్ చేయగలిగితే మేము చేస్తామని చెప్పన్నారు. మరి స్వచ్ఛంద కార్పొరేషన్ దగ్గర నుంచి వాళ్ళకి అనుమతులు వస్తే మరి ఇక్కడికి వచ్చి ఏదైతే ఇక్కడ కొండలుగా పేరుకుపోయిన ఈ చెత్త మొత్తాన్ని వాళ్ళు ప్రాసెస్ చేసేసి మనకి ఎక్కడైతే లో లైన్లో ఉన్నాయో అక్కడ ల్యాండ్ ఫిల్లింగ్ చేయడము, మిగతా రబ్బర్ కానీ ప్లాస్టిక్ కానీ రీసైక్లింగ్ పంపించడము, మరి ఇంకా మిగతా మెటీరియల్ ఏదైనా ఉంటే మరి ఎక్కడైతే సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయో వాళ్ళకి పంపించడం, అంటే ప్రాసెస్ మొత్తం వాళ్ళు సైంటిఫిక్గా చేసుకుంటారు. కాబట్టి మరి స్వచ్ఛంద కార్పొరేషన్ వారు చెప్పిన ప్రకారం మరి వీళ్ళు వచ్చి పనులు. ఈ సందర్భంగా జిగ్మా ఎన్విరాన్మెంటల్ సొల్యూషన్ కంపెనీ మేనేజర్ మత్తురాస్ మాట్లాడుతూ కంపోస్ట్ యార్డ్లో ఉన్న వ్యర్థాలను తొలగించేందుకు అవసరమైన వసతి సదుపాయాలు ఇక్కడ ఉన్నాయని ఆయన తెలియజేశారు. మా సంస్థ తరపు నుంచి మేము వచ్చింది ఇక్కడున్న చెత్తను చూడడానికి. మాది చెన్నైలోని ఈ రోడ్లో ఉన్న జిగ్మా ఎన్విరో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ. ఇప్పుడు మీ తగిన అనుమతులన్నీ ఇస్తే వీళ్ళని తొందరగా ఇక్కడ ఉన్న చెత్తనంతా తొలగించేసి పూర్తి ఖాళీ ల్యాండ్ ఇవ్వడం జరుగుతుంది. సార్ చెప్పినట్టు, మెడికల్ ఆఫీసర్ గారు చెప్పినట్టు ఆ ఫైల్ ఎలాగో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లో ఉంది. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ గారు కూడా మా సైట్ జరుగుతున్న ప్లేస్కి వచ్చారు. కుంభకోణంలోనూ వాళ్ళు పరిశీలించడం జరిగింది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా సాటిస్ఫై అయ్యారు. కార్యక్రమంలో జిగ్మా సంస్థకు చెందిన పలువురు సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెనాలి రైల్వే స్టేషన్ ఆధునీకరణ వంటి పలు అభివృద్ధి పనుల సాధనకై ఈ నెల 15వ తేదీన వస్తున్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు పర్యటనను విజయవంతం చేయాలని బీజేపీ పట్టణ అధ్యక్షులు కె విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. తెనాలి పట్టణం గణనీయంగా అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో విజయవాడ చెన్నై రైల్వే లైనుకు ఇరుపక్కల బ్రిడ్జిల నిర్మాణం జరగకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని విజయ్ కుమార్ అన్నారు. ఇందుకు సంబంధించి పినపాడు రైల్వే క్రాసింగ్ వద్ద ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు, అలాగే రైల్వే స్టేషన్ ఎదురుగా విజయవాడ రోడ్ మెయిన్ సెంటర్ ని కలుపుతూ బ్రిడ్జి నిర్మాణం కోసం ఇప్పటికే నివేదిక ఇచ్చామని ఆయన చెప్పారు. ఇదే విధంగా తెనాలి రైల్వే స్టేషన్ లో ఆధునిక వసతుల ఏర్పాటు కోసం ప్రజల నుండి విజ్ఞప్తులు తీసుకునేలా చావస్ గ్రౌండ్ లో సమావేశం ఏర్పాటు చేసినట్లు విజయ్ కుమార్ తెలియజేశారు. పిన్నపాడు ఓవర్ బ్రిడ్జి కూడా దాదాపు ఖరారైంది. అది మామూలుగా దానికి కూడా ఇంజనీరింగ్ ప్లాను అవన్నీ కూడా అంతా రెడీ చేస్తున్నారు. అదొకటి ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే, ఇక్కడ మమతా హోటల్ ముందు నుంచి 1 మైల్ కారు వెళ్ళాలంటే రైల్వే స్టేషన్కి అర్జెంటుగా ట్రైన్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అక్కడ. అది 1 వే లేకుండా ఇటు నుంచి కూడా కార్లు వెళ్తానికి అదేదన్నా రూట్ మార్చి ఏదన్నా మరి ఇంకొక వంతుని కూడా నిర్ణయించాలనేది మేము ప్రజలకు ఇబ్బంది లేకుండా అని ఆలోచిస్తున్నాము. అట్లాగే మా బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా 10:30కి శావస్త్ గ్రాండ్లో మీటింగ్కి అందరూ అటెండ్ అవ్వాలని చెప్పి మన ఎడ్లపాటి రఘునాథ్ బాబు గారి సమక్షంలో ఇక్కడంతా ఎడ్లపాటి రఘునాథ్ బాబు గారు ఇన్ఛార్జిగా ఉండి మొత్తం మన పాడిబండల రామకృష్ణ గారు, ఎడ్లపాటి రఘునాథ్ బాబు, మన మండలం లోవల్ ప్రెసిడెంట్ ఏగానంద కిషోర్ గారు, ఇట్లా మేము అందరం కలిసి కూడా మా కార్యకర్తలు అందరితో మేము భారీ ఎత్తుగా ఇక్కడ ఈఎస్ఆర్ కాలేజీ నుంచి ర్యాలీ అనేది ర్యాలీతో తీసుకుని సురేష్ ప్రభు గారిని మీటింగ్ కాడ తీసుకెళ్తున్నాం. ముఖ్యంగా మన చెంచుపేట కార్యకర్తలు మొత్తం అందరూ కూడా అటెండ్ అవ్వాలని. బీసీ సంక్షేమానికి వైఎస్ఆర్సీపీ కృషి చేస్తుందని వైఎస్ఆర్సీపీ జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు కె సునీల్ కుమార్ తెలిపారు. వైఎస్ఆర్సీపీ బీసీలకు అండగా ఉంటుందని ఆయన తెలియజేశారు. ఈ నెల 14వ తేదీన గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన్ మందిర్లో జరిగే బీసీ రాష్ట్ర అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం జరుగుతున్న నేపథ్యంలో తెనాలి పట్టణ బీసీ సెల్ కార్యాలయానికి వచ్చిన సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ
మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షులుగా నియామకమై ఈ నెల 14వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానం అవలంబిస్తుందని తెలిపారు. ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా టీడీపీ ప్రభుత్వం విస్మరించిందని ఈ సందర్భంగా సునీల్ కుమార్ తెలియజేశారు. శ్రీ జంగా కృష్ణమూర్తి గారు బాధ్యతల స్వీకరణ మహోత్సవం జరుగుతుంది. దీనికి 17 నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ పార్టీ వివిధ విభాగాల్లో పనిచేసే బీసీ నాయకులు కావచ్చు, పదవులు ఉన్న వాళ్ళతో సహా అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా వేలాదిగా తరలిరావాలని పిలుపునిస్తూ ఉన్నాం. శ్రీ జంగా కృష్ణమూర్తి గారు పార్టీలోనే అందరికన్నా సీనియర్ నాయకులు. సర్పంచ్గా తన ఎదుగుదల స్టార్ట్ చేసి తర్వాత ట్రేడ్ యూనియన్ నాయకుడిగా ఎదిగి 2 సార్లు శాసనసభ్యులుగా ఎన్నికయ్యి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అనుంగనుచరుడుగా ఉంటూ రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్య అనుచరుడిగా ఉంటూ వాళ్ళ కుటుంబానికి విధేయత చూపించినందుకు ఆయన శ్రీ జంగా కృష్ణమూర్తి గారిని రాష్ట్ర బీసీఎల్ అధ్యక్షుడిగా ఎన్నిక చేసినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు 14వ జరిగే కార్యక్రమానికి వేలాదిగా తెనాలి నియోజకవర్గం నుంచి రావాలని కోరుతాము. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ బీసీ నాయకులు కొండా యాదవ్, బూరెల దుర్గా, నాగార్జున, అశోక్ కుమార్, శేషగిరిరావు, రాంబాబు, వెంకటేష్, నాని, పాములు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ ఉద్యమ నాయకుడు మందకృష్ణ మాదిగను మాజీ ఎంపీ హర్షకుమార్ విమర్శించడాన్ని తెనాలి ఎంఆర్పీఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. పట్టణంలోని రైల్వే స్టేషన్ సెంటర్లో ఏర్పాటు చేసి ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎంఆర్పీఎస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు జి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ యొక్క హక్కుల కోసం, వారి యొక్క రిజర్వేషన్ల కోసం మందకృష్ణ మాదిగ ఎన్నో పోరాటాలు చేశారని తెలిపారు. నీతి నిజాయితీగా జాతి కోసం శ్రమిస్తున్న నాయకుడిపై మాజీ ఎంపీ హర్షకుమార్ విమర్శలు చేయడం సరికాదని ఆయన తెలియజేశారు. గత 3 ఏళ్లుగా అధికారం కోల్పోయి అధికార దాహంతో మాజీ ఎంపీ హర్షకుమారు 23 సంవత్సరాల ఉద్యమకారుడు, నిజాయితీపరుడు, మడిమెత్తపని మహమహారాజు అనేటువంటి మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ పట్ల మరి విమర్శలు గుప్పించడం జరిగింది. ఇది సిగ్గుచేటని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, వాళ్ళకి అధికారం ఉన్నప్పుడు మాలలు కనిపించరు, అధికారం కోల్పోయిన తర్వాతనే వాళ్ళకి మాలలు కనిపిస్తారు. మరి అధికారానికి దూరమైనటువంటి హర్షకుమారు 3 సంవత్సరాలుగా ఎలాంటి ప్రకటన చేయకుండా మరి ఇప్పుడు మాలల్ని నెత్తికెత్తుకొని కులానికి సేవ చేస్తున్నాడని మరి కృష్ణమాదిగ పట్ల మరి అనుచిత వ్యాఖ్యలు చేయటం అంటే ఒకపారి ప్రజలు ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు చిలక కిరణ్ మాదిగ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ రిజర్వేషన్ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న మందకృష్ణ మాదిగను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ హర్షకుమార్ మాదిగలకు వ్యతిరేకమని తెలిపారు. కృష్ణమాదిగ గారు మాదిగలకే కాదు యావత్ దళిత జాతికి నాయకుడు అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలా. ఏదైతే మీ సామాజిక రిజర్వేషన్, అంబేద్కర్ గారి రిజర్వేషన్ ద్వారా నువ్వు పార్లమెంట్లో అడుగుపెట్టావు, దళితులకు ఏం చేసావు, చివరికి నీ సామాజిక వర్గానికి ఏం చేసావో తెలుసుకోవాల్సిన, బహిరంగంగా చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు మోహన్ మాదిగ, రమేష్ మాదిగ, బాబు మాదిగ, విజయ్ మాదిగ, నవీన్ మాదిగ, భూషణ్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏరువాకను ప్రారంభించిన మంత్రి ఆనందబాబు, రైతుల్లో తొణికిసలాడిన ఆనందం. ప్రభుత్వ చర్యలతో ప్రజా పంపిణీ వ్యవస్థ నిర్వీర్యం, డీలర్ల సమ్మెకి రాష్ట్ర అధ్యక్షులు మాధవరావు వెల్లడి, నగదు బదిలీపై పెదవి విరుపు. దొంగను పట్టిన పోలీస్, 4 లక్షల విలువ గల బంగారు ఆభరణాలు స్వాధీనం, డీఎస్పీ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.